హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వై సింపుల్ రెమెడీస్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే క్యారెట్ రైస్ అండి. క్యారెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్తాను. క్యారెట్ రైస్ కోసం నేను ఇక్కడ మసాలా సామాన్లు తీసుకున్నానండి. దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, తర్వాత సినమన్ స్టిక్, యాలకులు, తర్వాత లవంగాలు, వీటన్నిటిని కూడా నేను కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నేతిలో వేసుకొని ఫ్రై చేస్తున్నానండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఏంటంటే మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రోస్ట్ చేసిన తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ ఆనియన్ పీసెస్ కూడా ఇందులో వేయండి. ఇందులో వేసి లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని మనం రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని క్యారెట్ వేయాలి. అయితే చాలామంది క్యారెట్ రైస్ అనగానే ఆల్రెడీ కుక్ చేసినటువంటి ఆయిల్లో క్యారెట్ తాలింపు పెడతారండి. అది అంత ఫ్లేవర్ అనేది రాదు. ఈ విధంగా చేసినట్లయితే మీకు రైస్ అంతా ఈ యొక్క క్యారెట్ ఫ్లేవర్ అనేది వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను 3 క్యారెట్స్ని రోస్ట్ చేసి ఇలా ఈ విధంగా తురుముకొని పెట్టుకున్నానండి. దీన్ని ఇప్పుడు కుక్కర్లో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని బాగా కలపాలండి. పచ్చివాసన పోయే వరకు కలిపి మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి తీసి బాగా కలుపుకుంటున్నానండి నేను ఇక్కడ. మీరు కూడా బాగా కలపండి. కలిపిన తర్వాత ఏంటంటే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలండి. పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలపండి. బాగా కలవాలి. పచ్చివాసన అంతా పోవాలి క్యారెట్ది. పోయిన తర్వాత మనం ఇక్కడ ఏంటంటే నేను మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది వేస్తున్నానండి. మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని దీన్ని బాగా కలిపి అంతా మొత్తం ఈవెన్గా క్యారెట్ అంతా పట్టేలా కలిపి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ ఏంటంటే ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. అంటే మనం 4.5 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే క్యారెట్ ఉంది కాబట్టి. అయితే ముందుగా నేను రైస్ని ఈ యొక్క క్యారెట్లో వేస్తున్నాను. వేసి బాగా రైసు క్యారెట్ తురుము బాగా కలవాలండి. కలిసే విధంగా శుభ్రంగా కలిపి పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇలా కలిపిన తర్వాత 4.5 గ్లాసెస్ వాటర్ అనేది నేను ఇందులో కుక్కర్లో యాడ్ చేస్తున్నాను. కుక్కర్లో యాడ్ చేసి మొత్తం రైస్ అంతటికి బాగా పట్టేలా కలుపుకొని ఉప్పు సరిపోకపోతున్నట్లయితే ఉప్పు మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలిపి కొత్తిమీరను కూడా వేసిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి కలపాలండి. కలుపుకున్న తర్వాత మనం దీనికి లిడ్ పెట్టేయాలి. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రావాలండి. లో ఫ్లేమ్ మీద 1 విజిల్ వస్తే సరిపోతుంది. టోటల్ 3 విజిల్స్ అనేవి మనకి రావాలి. ఈ విధంగా మూత పెట్టేసుకుందాము. అయితే ఇక్కడ విజిల్స్ వచ్చినాయండి. నేను కుక్కర్ తీసాను. చూసారు కదా, చాలా నీట్ కన్సిస్టెన్సీతో మనకి ఈ రైస్ అనేది కుక్ అయింది. దీన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అయితే ఇక్కడ దీనిలోకి నేను సైడ్ డిష్గా ఏంటంటే రైతా తీసుకున్నానండి. రైతా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ కాంబినేషన్కి. అదే సండే అయితే చికెన్ ఏదో వేసుకుంటాం. ఈరోజు సాటర్డే కాబట్టి నేను రైతా పెట్టానండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.